హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. ఈ వీడియోలో నేను మూవీ రివ్యూస్ చెప్పలేదు. నేను రీసెంట్గా 1 month బ్యాక్ లాసిక్ ఐ ఆపరేషన్ చేయించుకున్నాను. దీని గురించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే లాసిక్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నాను. మీలో ఎవరైనా లాసిక్ ఆపరేషన్ చేయించుకోవాలని చేయించుకోవాలని అనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ చేయించుకోవాలి, కాస్ట్ ఎంత, ఆపరేషన్ ముందు ప్రొసీజర్ ఏంటి, ఆపరేషన్ ఎంతసేపు జరిగింది, తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియో క్లియర్గా చెప్తాను. నేను ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నప్పుడు కొంచెం యూట్యూబ్లో, గూగుల్లో రీసెర్చ్ చేస్తే అందరూ ఆపరేషన్ 5 minutes 10 minutesలో అయిపోద్దని చెప్పారు. కానీ తర్వాత ఎలా ఉంటుంది ఎవరు నాకేం చెప్పలేదు. యూట్యూబ్లో కూడా నాకు ఎక్కడ అంత ఏం దొరకలేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేను ముందు లాసిక్ ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నప్పుడు 3 హాస్పిటల్కి వెళ్ళాను కన్సల్టేషన్ కోసం. ఫస్ట్ శంకరజ్యోతి ఐ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మనకు లాసిక్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలరా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్ చేస్తారు, టోపోగ్రఫీ అని చెప్పి. ఆ టెస్ట్ కోసం నాకు 3000 ఖర్చు అయింది, జస్ట్ ఆ టెస్ట్ చేయించడం కోసం. నేను లాసిక్ ఆపరేషన్కి ఎలిజిబుల్ కాదా అని తెలుసుకోవడం కోసం మాత్రమే. ఆ టెస్ట్ చేశాక నేను ఎలిజిబుల్ అని చెప్పారు. తర్వాత డాక్టర్తో మాట్లాడితే నాకు అది బేసిక్ పిఆర్కే ట్రీట్మెంట్ అని ఉంటుంది. పిఆర్కే లేజర్ ఐ లాసిక్ ట్రీట్మెంట్. దానికి నాకు ఈచ్ ఐ 35,000 ఖర్చు అవుతుందని చెప్పారు. బోత్ ఐస్ కలిపి 70,000 అని చెప్పారు. తర్వాత నేను బాగా అది 70,000 ఎక్కువ తక్కువ నాకు సరిగ్గా ఐడియా లేదు. అప్పుడు నాకు తెలిసిన మా రిలేటివ్ ఒక అతను గుంటూరులో హాస్పిటల్ నెట్వర్క్లో వర్క్ చేస్తారు. ఆయనకు తెలిసిన హాస్పిటల్లో కనుక్కోమంటే వాసన్ ఐ కేర్లో ఆయన కనుక్కున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఈ టెస్ట్లు అవి చేశారు, టోపోగ్రఫీ, తర్వాత ఐ డ్రైనేజ్ టెస్ట్, ఇవన్నీ చేశారు. నేను ఆపరేషన్ చేయించుకుంటా అని చెప్తే వాళ్ళు 1,20,000 చెప్పారు నాకు. అది కాంటోరా, ఆ ట్రీట్మెంట్ పేరు లాసిక్ ఆపరేషన్ కాంటోరా అని అంటారు. వీటికి తేడా ఏంటో నేను చెప్తాను మీకు. వాసన్ ఐ కేర్కి వెళ్తే అక్కడ 1,20,000 చెప్పారు. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారు కాబట్టి 90,000 చేస్తామని చెప్పారు. తర్వాత నేను చేయించుకుందామని ఫిక్స్ అయ్యాను. చేయించుకోవడానికి ఇంకా ఈరోజు అడ్వాన్స్ కట్టి రేపు చేయించుకుందాం అనుకున్న టైంలో మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా అమెరికన్ లాసిక్ లేజర్ ఐ హాస్పిటల్ అని చెప్పి అక్కడ చేయించుకున్నాడు, అక్కడ తక్కువ రేట్ ఉందని చెప్పాడు. వాళ్ళు 39,000కే చేస్తామని చెప్పారు ఈ కాంటోరా లాసిక్ ఐ ఆపరేషన్. పిఆర్కే అయితే 27,000 29,000 సంథింగ్ ఎంతో అవుతుందని చెప్పారు. మరి చాలా డిఫరెన్స్ వచ్చేసింది, 50,000 డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళు 90,000 చెప్పారు, వీళ్ళేమో 39,000 చెప్పారు. అందుకని నేను వాసన్ ఐ కేర్ని క్యాన్సిల్ చేసుకొని మరుసటి రోజు హైదరాబాద్ వెళ్ళాను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్కి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ రేట్స్ నిజమే అని చెప్పారు. వాళ్ళ కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళాను మరుసటి రోజు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే రోజు నాకు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు ఆల్రెడీ చెక్ చేయించుకున్న ప్రతి హాస్పిటల్లో మళ్ళీ వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం చెక్ చేసుకుంటారు. ఈ టోపోగ్రఫీ టెస్ట్, డ్రైనేజ్ టెస్ట్, ఇంకా మీరు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకుంటామంటే అరౌండ్ 6-7 టెస్టులు ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాతే మీకు చేస్తారు ఆపరేషన్. అవన్నీ చెక్ చేసుకొని అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. మెయిన్ అయితే టోపోగ్రఫీ టెస్ట్, మిగతా వాటికి ఏదైనా మెడికేషన్ వాడతారు. నేను ఆపరేషన్ అదంతా ఒక రోజులోనే అయిపోయింది. ఈ మూడిట్లు నేను చివరికి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటుకి చేస్తూ ఉన్నారు, 40,000కి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇది ఇంతవరకు నాది కన్సల్టేషన్ అయింది. తర్వాత ఆపరేషన్ ముందు ప్రొసీజర్ ఏంటంటే, వాళ్ళు టోపోగ్రఫీ టెస్ట్ చేసే ముందు మన ఐస్లో ఒక డ్రాప్స్ వేస్తారు. అవి వేసినప్పుడు మన ఐ మజిల్స్ అనేవి బాగా కాంట్రాస్ట్ ఎక్స్పాండ్ అవుతాయంట. మనకి ఏదన్నా చిన్న లోపం ఏదన్నా ఉన్నా తెలిసిపోయిద్దంట అది వేసినప్పుడు. అది మనకు మళ్ళీ ఐ నార్మల్ స్టేట్కి రావడానికి 6-7 hours టైం పట్టింది. 6 hours ఐ థింక్. నేను మార్నింగ్ 10కి వెళ్ళాను, ఆ డ్రాప్స్ వేశారు, టెస్ట్లు అవి చేశారు. నాకు ఆపరేషన్ చేసేసరికి నైట్ 9:30 10 అయింది. 1 dayలో చేయించుకుంటే ఇలా డే మొత్తం మీరు స్పెండ్ చేయాల్సి వచ్చింది. అదే 2 daysలో ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ డే వెళ్ళి అక్కడ ఇవి టెస్ట్లు అవి చేయించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఆపరేషన్కి వెళ్తే మీకు కొంచెం ఈజీ అవుద్ది. ఫస్ట్ డే 1 hour స్పెండ్ చేసి నెక్స్ట్ డే కూడా 1 hour, అలా అంతకంటే ఎక్కువ టైం పట్టదు. అదే సేమ్ డేలో చేయించుకోవాలనుకుంటే మాత్రం మీకు ఆ రోజంతా వేస్ట్ అయిపోద్ది. ఆ రోజంతా అక్కడ హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు తీరిగ్గా ఉండి టైం ఉంటే వెళ్ళొచ్చు, లేదు అంత వద్దనుకుంటే 2 daysలో ప్లాన్ చేసుకోవచ్చు దీన్ని. ఇక
ఆపరేషన్ అందరు చెప్పినట్టే 10 మినిట్స్‌లో జరిగిపోతది. ఈ ఆపరేషన్‌లో నాకు తెలిసినయి 4 రకాలున్నాయి. ఒకటి పీఆర్‌కే బేసిక్ లేజర్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. ఇందులో ఏం చేస్తారంటే కంటి కంటి మీద ఒక థిన్ లేయర్ ఉంటది. దాన్ని ఒక బ్లేడ్‌తో కట్ చేసి లేజర్‌తో మన విజన్‌ని కరెక్ట్ చేస్తారు. తర్వాత ఆ లేయర్‌ని క్లోజ్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్‌కి ఇది చాలా రేట్ తక్కువ. లైక్ 27,000 బేసిక్. ఇది తక్కువ. కాకపోతే ఈ ట్రీట్మెంట్‌లో ఏంటంటే మెడికేషన్ మీరు ఎక్కువ రోజులు వాడాల్సుంటది. లైక్ 6 మంత్స్ మెడికేషన్ వాడాలి. ఐ డ్రాప్స్ అయి ఇస్తారు. మెడికేషన్ అంటే డ్రాప్సే ఉంటాయి. ఏదన్నా జెల్ నాకైతే జెల్ ఇచ్చారు. అది తర్వాత చెప్తాను. ఎక్కువ డ్రాప్సే ఉంటాయి. 6 మంత్స్ వాడాలి. ఇది నాకు తెలిసినవాడు ఒకడు చేయించుకున్నాడు. వాడు చెప్పాడు. తర్వాత కాంటోరా ట్రీట్మెంట్ ఉంటది. కాంటోరా లేజర్ ట్రీట్మెంట్. ఇందులో కూడా సేమ్ ప్రొసీజర్. కాకపోతే ఈ థిన్ లేయర్ కట్ చేసే మెషిన్ మారిద్ది. అంతే. అంతకు మించి తేడా ఏం లేదు నాకు తెలిసి. ఇంకోటి నేను చేయించుకున్నది రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్. ఇది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్పారు నాకు వాళ్ళు. లైక్ దీంట్లో మనం బ్లేడ్ వాడరు. హ్యూమన్ హ్యాండ్ కూడా వాడరు ఎక్కువ. డైరెక్ట్‌గా లేజర్‌తోనే డైరెక్ట్ ట్రీట్మెంట్ చేసేస్తారు. తర్వాత డ్రాప్స్ అవేసి క్లీన్ చేస్తారు. దీనిలో రికవరీ టైం చాలా ఫాస్ట్‌గా ఉంటది. లైక్ పెయిన్ ఒక్క రోజే ఉంటది. 2 డేస్‌లో మీరు రికవరీ అయిపోతారు. పీఆర్‌కేలో గానీ, కాంటోరాలో గానీ మీకు పెయిన్ ఎక్కువ రోజులుంటది. 1 వీక్ వరకు ఉండొచ్చు. రికవరీ అవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ టైం పడతది. నేను ఈ రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్‌లో అయితే నాకు 3 మంత్స్‌కి డ్రాప్స్ ఇచ్చారు. అది కూడా 4 టైప్స్ ఆఫ్ డ్రాప్స్ ఇచ్చారు. ఒక్కోటి డైలీ 4 టైమ్స్ వాడాలి. కానీ 3 మంత్స్ వాడాల్సిన అవసరం లేదు నేను. ఒకటి 21 డేస్ వాడాలి. ఒకటేమో 30 డేస్. ఇంకోటేమో 50 డేస్ వాడాలి. అది కూడా ఎవ్రీ 10 డేస్‌కి ఒక్కో డ్రాప్ తగ్గిస్తూ వాడొచ్చు. ఒక డ్రాప్ మాత్రం డైలీ 4 టైమ్స్ 3 మంత్స్ వాడాలి నేను. ఇంకో జెల్ ఇచ్చారు. నాకు ఈ రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మన ఐ మీద ఒక కాంటాక్ట్ లెన్స్ పెడతారు 2 కళ్ళ మీద. అది ఒక 5 డేస్ తర్వాత మనల్ని ఫాలో అప్‌కి రమ్మంటారు. ఆ రోజు తీసేస్తారది. తీసేసిన తర్వాత నుంచి ఆ జెల్ మనం ఇక్కడ కాటుక పూసుకున్నట్టు 2 కళ్ళకి ఇలా లాగి అప్లై చేసుకోవాలి 1 మంత్ వరకు. ఇది ట్రీట్మెంట్. నాకైతే రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నేను నైట్ 9:30కి చేయించుకున్నాను. 10:30, 11కి ఇంటికెళ్ళా. ఇంటికెళ్ళి అన్నం తినేసరికి నాకు కళ్ళు మంటపుట్టడం, కళ్ళలోంచి నీళ్లు గారడం అలా స్టార్ట్ అయింది. ఆ రోజు రాత్రంతా నాకు బాగా నొప్పుంటుంది. మీకు కళ్ళల్లో ఏదన్నా ఇసుక రేణువులు అలాంటివి పడితే ఎలా ఉంటది? కళ్ళు మూసినా, తెరిచినా నొప్పిగా ఉంటది కదా! సేమ్ అదే ఫీలింగ్ రాత్రంతా నాకు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంతే ఉంది. 4 పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఇచ్చారు. ఆ నైట్ అంతా మాత్రం చాలా పెయిన్ అనిపించింది. అసలు ఎందుకు చేయించుకున్నారా బాబు ఈ లేజర్ ట్రీట్మెంట్ అన్నంత నొప్పొచ్చింది. కానీ కళ్ళజోడు వాడడం కంటే ఒకరోజు ఆ నొప్పిని భరించడమే ఈజీ అనిపించింది. అదే మీరు పీఆర్‌కే గానీ, కాంటోరా గానీ చేయించుకుంటే నొప్పి ఒక రోజు కంటే 2 రోజులు అలా ఉండొచ్చు. మెల్లిమెల్లిగా తగ్గిపోయిద్ది అదైనా. ఈ ఏ ఈ చాలా రకాలున్నాయి ఈ లేజర్ ట్రీట్మెంట్‌లో. ఏదైనా సరే రిజల్ట్ సేమే ఉంటది. పెయిన్ తేడా ఉంటది. చేయించుకునేటప్పుడు దేంట్లోనూ పెయిన్ ఉండదు. చేయించుకున్న తర్వాత 2 డేస్, 3 డేస్ పెయిన్ ఉంటది. ఈ మెడికేషన్ కొంచెం ఎక్కువ రోజులు వాడాలంటది. అదే తేడా ఉంటది. అలాగే చేసే విధానంలో కొంచెం బ్లేడ్ వాడడం అవి మారతాయి. మనకు ఐస్ అంటే అందరూ భయపడతారు. బ్లేడ్ వాడతారంటే. నేను చాలా యూట్యూబ్ వీడియోల్లో కూడా ఆపరేషన్ చేసే వీడియోలు పెడతారు కదా! కింద కామెంట్స్ చూస్తే ఇది చేయించుకోవడం కంటే నేను కళ్ళజోడే వాడతా జీవితాంతం అలా సెటైరికల్ కామెంట్‌లన్నీ ఏస్తా ఉంటారు. కానీ కళ్ళజోడు వాడడం ఎంత ఇబ్బందో చాలామందికి అనిపిస్తుంటది. సైట్ ఎక్కువ ఉన్నోళ్ళకి లైక్ 1, 1.5, 0.5 అలా ఉన్నోళ్ళకి ఏం పెద్ద ఇష్యూ అనిపించదు. కానీ 3 కంటే ఎక్కువ ఉన్నోళ్ళకి చాలా ఇబ్బంది అనిపించిద్ది. కళ్ళజోడు లేకుండా చూడడం చాలా కష్టం. నాకు 3.5 ఉండేది సైటు. ఇప్పుడైతే నేను అంత బానే చూస్తున్నాను. నేను ఈ మధ్యలో ఒకసారి జనరల్ చెకప్‌కని వేరే హాస్పిటల్‌కెళ్తే అక్కడ డాక్టర్ నాకు 0.25 ఉందన్నాడు. నాకది పెద్ద ఇష్యూ ఏమి అనిపించట్లేదు. అందరిలాగా నేను బాగా చూడగలుగుతున్నాను. ఇంకా మెడికేషన్ నేను 2 మంత్స్ వాడాలి. ఇప్పటికి నేను చేయించుకొని కరెక్ట్‌గా 30 డేస్ అవుతుంది ట్రీట్మెంట్ చేయించుకొని. చేయించుకున్న 1 వీక్ మీరు స్క్రీన్ సరిగ్గా చూడలేరు. చూడడం ఆపేస్తే మంచిది. అసలు చూడడానికి ట్రై చేయకుండా ఉంటే. ఆ 1 వీక్ కంప్లీట్ రెస్ట్ తీసుకొని డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ డ్రాప్స్ వాడుతా ఉంటే డైలీ 4 టైమ్స్, 16 టైమ్స్ వాడాలి. 4 కలిపి. నేను చేయించుకున్నదైతే రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్ ట్రీట్మెంట్‌లో. ఇంకా వేరేదైతే డ్రాప్స్ కొన్ని ఎక్కువ కూడా ఉండొచ్చు.
1 వీక్ కంప్లీట్‌గా మీరు రెస్ట్ తీసుకోవాలి. సెకండ్ వీక్ నుంచి మీరు డే లైట్‌లో స్క్రీన్ చూడొచ్చు. అంత ఇబ్బంది కొంచెం కళ్ళు లాగుతాయి. నేను ఎక్స్‌పీరియన్స్ చేశా. నేను సెకండ్ వీక్ నుంచి స్క్రీన్ ల్యాప్‌టాప్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు కొంచెం కళ్ళు గుంజేయి లైట్‌గా. కళ్ళు స్ట్రెస్ అవుతున్నట్టు అనిపిచ్చాయి. కొంచెం డిమ్ లైట్‌లో చూసినా గూడా, ఈ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో. అదే ఓపెన్ ఎన్విరాన్మెంట్‌లో చూస్తే అంత తక్కువ స్ట్రెస్ ఉండేది కళ్ళ మీద. థర్డ్ వీక్‌లో నేను ఆఫీస్‌కెళ్ళాను. ఆఫీస్ లైటింగ్‌లో నా వల్ల కాలేదసల. ఆఫీస్‌లో మనకు అందరికీ తెలుసు ఐటీ ఆఫీస్‌లో లైట్లు ఎలా ఉంటాయో, బాగా ఏస్తారు డే టైమ్ అయినా గూడా. ఆ లైట్‌కి నేనసలు తట్టుకోలేకపోయాను. నాకు ఎప్పుడు ఇలా మూసుకొని ఉండేవాడిని. చూసి అందరూ మా కొలీగ్స్ వాళ్ళు అడిగారు, "ఏమైంది బాలేదా?" అని. వాళ్ళకి నేను చెప్పలేదు ఇలా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని. వాళ్ళేమో నాకేదో బాలేదనుకున్నారు. సో, నేను మీకు సజెస్ట్ చేసేదైతే ఒక నెల వరకు కుదిరితే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. ఐటీ ఆఫీస్ అయితే. ఏ వర్క్ అయినా కనీసం ఒక 2 వీక్స్ కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే బెటరు. ఐటీ వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. బ్రాడ్ డే లైట్‌లో మీకంత స్ట్రెస్ అనిపించదు. కానీ చీకట్లో చూసినా, అలా ఆఫీస్‌లో హెవీ లైట్స్ మధ్య వర్క్ చేసినా మీకు ఖచ్చితంగా స్ట్రెస్ అనిపిచ్చిద్ది. నాకైతే అనిపిచ్చింది. ఇప్పటికి ఎగ్జాక్ట్‌లీ 4 వీక్స్ అవుతుంది. నేను థర్డ్ వీక్ ఎళ్ళాను. ఒక రోజు, 2 రోజులు. తర్వాత ఎళ్ళడం మానేశాను ఆఫీస్‌కి. ఫోర్త్ వీక్ అయిపోయింది. ఇప్పుడు రేపు మండే మళ్ళీ నేను ఆఫీస్‌కెళ్తాను. అప్పుడు ఎలా అనిపిచ్చిద్దో తెలీదు మరి. ఒకవేళ అప్పటికి గూడా అనిపించకపోతే నేను మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను. ఇది నా ఫుల్ ఎక్స్‌పీరియన్సు. మీలో ఎవరైనా లాసిక్ ఐ ఆపరేషన్ చేయించుకుంటే మీకెలాంటి అనుభవాలు ఎదురైనా రాయండి. ఇప్పటికి కరెక్ట్‌గా 1 మంత్ అయింది. నాకు నేను ఇందాక చెప్పాను గదా! వేరే లోకల్ డాక్టర్ దగ్గరికెళ్ళాను. హాస్పిటల్‌కి ఐ చెకప్ కోసం జస్ట్ సైట్ ఎంతుందో చెక్ చేయించుకోవడం కోసం. 0.25 అని చెప్పారు. ఆయన చెప్పిందైతే ఒక ఐకి 0.25 ఉంది. ఇంకో ఐకి 0.75 ఉందని చెప్పాడు నాకు. కానీ 2 ఐస్‌కి కలిపి 0.25 ఉన్న స్పెక్స్ వాడితే సరిపోద్దని చెప్పాడు. నేనప్పుడు ఆయనకి చెప్పాను, నేను ఇంకా మెడికేషన్ వాడుతున్నాను. ఆ తర్వాత నేను అక్కడ ఆపరేషన్ చేసిన హాస్పిటల్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇంకోసారి ఫాలో అప్‌కెళ్ళాలి. ఆ తర్వాత గ్లాసెస్ యూజ్ చేస్తా అని చెప్పి జస్టు ఈ బ్లూ కట్ గ్లాసెస్ ఉంటాయి కదా! స్క్రీన్ చూడటం కోసం. అవి తీసుకున్నాను గానీ, అవి తీసుకున్నా నాకు స్క్రీన్ చూసేటప్పుడు పెద్ద పని చేస్తున్నట్టు అనిపించలేదు ఆఫీస్‌లో అయితే. రూమ్‌లో ఉన్నప్పుడు అవి పెట్టుకున్నా నాకు పెద్ద తేడా ఏమి అనిపించలేదు. అందుకని నేను అవి వాడటం మానేశా. వాటి వల్ల పెద్ద యూజ్ లేదనిపించింది. ఆ బ్లూ కట్టు వాటి వల్ల. బ్లూ లైట్ గ్లాసెస్ వల్ల. వాటికంటే మీరు రెస్ట్ ఎక్కువ తీసుకోవడం బెటరు. ప్రాపర్ డ్రాప్స్ వాడండి. నేనైతే ఆపరేషన్ చేసుకున్న థర్డ్ డే నుంచి తిరగడం గూడా తిరిగేశాను బానే. కాపోతే మీకొక గ్లాసెస్ ఇస్తారు. బ్లాక్ గ్లాసెస్. మీకు ఇంటి దగ్గర ముసలోళ్ళకి శుక్లాలు ఆపరేషన్ చేసినప్పుడు ఇస్తారు కదా! ఒక గ్లాసు బ్లాక్‌వి. అవొకటి, వైట్‌యి ఇస్తారు. వైట్‌యి వేస్ట్ అవి ఏం పనికిరావు. బ్లాక్ కొంచెం మీకు డే టైమ్‌లో బయట తిరగడానికి ఉపయోగపడతాయి. సన్ నుంచి బాగా మీకు ఆ ఎఫెక్ట్ ఉండదు. 1 వీక్ వరకు మీకు ఖచ్చితంగా ఎండలో తిరిగినా గూడా స్ట్రెస్ పడిద్ది కళ్ళ మీద. చూడలేరు సరిగ్గా ఎండలో. బెటర్ ఆ స్పెక్ట్స్ వాడండి. డైరెక్ట్ సన్‌లైట్ చూడడం కంటే. మీకు ఆ కళ్ళ మీద పెట్టే ఇది ఉంటది గదా! కాంటాక్ట్ లెన్స్ అది తీసేసే వరకు మీరు బెటర్. ఆహ్, స్పెక్ట్స్ పెట్టుకొని తిరగడం బెటర్. 2 వీక్స్ అయితే కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి ఎవరైనా. ఇది నా ఎక్స్‌పీరియన్సు. నేను నెక్స్ట్ మంత్‌లో అక్కడికి అమెరికన్ లాసిక్ హాస్పిటల్‌కెళ్ళి ఫాలో అప్ కోసం ఎళ్లి చెక్ చేయించుకొనొస్తాను. అప్పుడు ఆ డాక్టర్లు ఏం చెప్తారో అది మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పటికైతే కరెక్ట్‌గా 1 మంత్ అయింది నేను ఆపరేషన్ చేయించుకొని. ఇలాంటి వీడియోలు మన ఛానెల్‌లో ఇంకా వస్తాయి. నేనేదైనా చేసినవి. అవి మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మన ఛానెల్‌ని లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే.